మేడం స్టిల్ మేడం కమాన్ కమాన్ మేడం స్టిల్ మేడం ప్లీజ్ మేడం వన్ స్టిల్. ఏయ్, ఎందుకు ఫొటోస్ తీస్తున్నావు? స్వీట్ మెమరీస్ కోసం ఫొటోస్ తీయమన్నారు మేడం. ఇవేమీ స్వీట్ మెమరీస్ ఫొటోస్ కావు, బ్యాడ్ ఈవెంట్ ఫొటోస్. నువ్వు తీయొద్దు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? షట్ అప్. నేను దాని అక్కను. వెళ్ళి ఆవిడ ఆపండి, నన్ను అంటారేంటి? ఎక్కువ చేస్తే పేపర్లో వేయిస్తాను. ఈ స్వర్ణ ఇంత ఊరు మాసా? ఆ షీ క్లబ్ వాళ్ళు ఎలా చేర్చుకున్నారు ఏమో, పంతులు గారి కూతురు పద్ధతిగా ఉంటుంది, మంగమ్మ గారి మనవరాలు మర్యాదస్తురాలు అనుకున్నాం. ఇదేంటి మరీ ఇంత వరస్ట్గా? స్వర్ణ ఆప. స్వర్ణ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఆపవే. స్వర్ణ మూడ్ పార్ట్ చేయకు, పార్టీ డిస్టర్బ్ చేసావే. స్వర్ణ, ఏ! ఏంటి, ఉంటావా వెళ్తావా? తేల్చి చెప్పు. వెళ్తే మరొకరిని పిలిపించుకోవాలి. ఉంటాను. పని మీద వచ్చిందాన్ని ఎందుకు వెళ్తాను? నా చెల్లెల్ని రక్షించుకోవడానికైనా ఉంటాను. సరే, వెళ్ళి ఈ గదిలో ఉండు. ఎవరొస్తే వాళ్ళకి మేకప్ చెయ్యి. అక్క, ఏంటి నువ్వొచ్చావు? నేను సరిత వచ్చాం. అది మేకప్ రూమ్ లో ఉంది. చాలా మంది వస్తున్నారని మేడం సాయంగా వెళ్ళమన్నారు. సరే పద. ఇలా ఇవ్వు. ఏంటి పార్టీకి వచ్చావా? డ్యూటీ మీద వచ్చాను. ఇలాంటి చోటుకి వచ్చేటప్పుడు ఎలా రావాలో కూడా తెలీదా? వనవాసంలో సీతల ఈ నేత చీర, బోసి మెడ, ఏంటి అవతారం? నేను మేకప్ చేయడానికి వచ్చాను. నేను మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పనివాళ్ళు ఎలా ఉంటే మీకే? మీ లెవెల్, మీ స్టేటస్ని మీరు మెయింటైన్ చేయండి. మా పొజిషన్ మీద కామెంట్స్ ఎందుకు? మా పనోళ్ళు కూడా మా లెవెల్కి తగ్గట్టు పాష్గా ఉండాలి. మాకు ఫేస్ వాల్యూ ముఖ్యం, బ్యాక్ వాల్యూస్ ముఖ్యం కాదు. స్వర్ణ, ఎందుకు? తను ఎలా ఉంటే నీకేంటి? పద. హలో సాకేత్, హాయ్. కమాన్ కమాన్, హాయ్. రండి. హాయ్. రావే. పద. నువ్వెందుకు వచ్చావు? నీకోసమే వచ్చానక్క. దేనికి? మా షీ క్లబ్ వాళ్ళకి మాత్రం నువ్వే మేకప్ చేయాలంట. వేరే వాళ్ళకి అసిస్టెంట్తో చేయించు. ఎవరెవరో నాకెలా తెలుస్తుంది? నేను పంపిస్తానుగా. అలాగే. స్వర్ణ, కాసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళి మేకప్ చేయించుకో. ఇంటి దగ్గర చేసుకొని వచ్చానే. నువ్వెప్పుడో చేసుకొచ్చావు. అయినా మన మేకప్ వేరు, పార్లర్ మేకప్ వేరు. బ్యూటీ క్వీన్ అంటే బ్యూటీ క్వీన్లా ఉండాలి. కాస్త ఆయిలీగా కనిపిస్తుంది. పద. సీతక్క, తను మీ షీ మనిషి అని తెలుసు. కాస్త స్పెషల్ కేర్ తీసుకుని చేయక్క. అలాగే. మీరు వెళ్ళి అలా కూర్చోండి, కొంచెం డ్రై అయ్యాక క్లీన్ చేస్తాను. ఓకే. వెళ్ళండి. అరోరా, ఏంటి? వండర్ఫుల్. అయితే
ఈ మేకప్ తో వాళ్ళ రిలేషన్ బ్రేకప్, ఆ సీతకు పార్లర్ నుంచి ప్యాకప్. ఒక్క ఐడియాతో 2 విక్టరీస్. అంతేగా, మేకప్ పడ్డాక స్వర్ణ డాన్సే వేయదు, వాళ్ళ అక్క మీద చిందులు వేస్తుంది. ఇలా కక్ష తీర్చుకుంటావా అని కరుస్తుంది. బ్యూటీ క్వీన్ అంటున్నారని నా మొహం ఇలా మాడుస్తావా అని సీత మీద ఫైర్ అవుతుంది. ఇక మంటలు మండుతాయి. అక్క, ఇది అప్లై చేయి. ఏంటి స్పెషల్? స్పెషల్ సాఫ్రాన్ ఎసెన్స్ కలిపాను. స్పెషల్ ఎసెన్సీనా? అవును, మేడం ఇచ్చింది. తన స్కిన్ టోన్కి ఇది సూట్ అవ్వదు, కానీ అది వేస్తాను. ఇలా ఇవ్వు. ఇదేదో స్పెషల్ అంటున్నారు, దాన్ని నేను ఇంటికి తీసుకెళ్లి పూసుకోవాలి. మేకప్ కిట్ సర్దేటప్పుడు దాన్ని కొట్టేయాలి. అయిపోయిందండి. ఓకే, మీరు రండి. ఒకసారి చూసుకో. థ్యాంక్స్. నో మెన్షన్. స్వర్ణ, మేకప్ అయిందా? అయ్యింది. ఎలా ఉంది? ఎంతైనా అక్క కదా, చాలా కేర్ తీసుకొని వేసింది. పైగా నా సంగతి తెలుసు కదా, భయపడి ఉంటుంది. 2 నిమిషాలాగు, నువ్వు భయపడతావు. ఏంటి ఇంకా లేటు? కమాన్, పార్టీ స్టార్ట్ చేద్దాం. అలాగే. కమాన్ రండి. ఏంటి మామూలుగానే ఉంది? నాకు అదే అర్థం కావట్లేదే. పార్టీ కన్నా ముందు క్యాంప్ ఫైర్ అవుతుందనుకున్నా. ఆ సీతక్కే దీన్నేదో చేసుంటుంది, కాబట్టే తెలివిగా తప్పించుకున్నట్టుంది. సరే, ఇంకేదైనా ఆలోచించు. ఎలాగైనా అక్క చెల్లెళ్ళకి చెడాలి. భాగీరథ నుంచి మనం గిఫ్ట్ అందుకోవాలి. చంద్రిక, అక్క, మేకప్ కిట్ మొత్తం ప్యాక్ చేసేసాయి. మనకి టైం అయింది, బయలుదేరుతాం. నేను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే అక్క. అయిపోయిందా? అయిపోయిందక్క. హాయ్ హాయ్. హాయ్. హాయ్ సాకేత్, ప్లీజ్. హలో. స్వర్ణ, మేకప్ మాత్రం చాలా బాగుంది. సీత బ్యూటిఫుల్ గా చేసింది. ఏంటి, మనం ఇచ్చింది లేదా ఏంటి? నేను బయలుదేరుతాను. అప్పుడే ఏంటి? మేకప్లు అయిపోయాయి కదా. మళ్ళీ అవసరమైతే నీకోసం రావాలా? చివరి దాకా ఉండి తినేళ్ళు. స్టాప్ ద మ్యూజిక్. సాహు, అర్జెంటుగా తలుపులు మూసే. ఏమైంది అరోరా? ముందు అర్జెంటుగా తలుపులు మూసాయి. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఏమైంది? నేను చెప్తానుండు. ఏమైంది అరోరా? నా డైమండ్ లాకెట్ పోయింది. వాట్? నెక్లెస్ పోయిందా? ఎస్, ఇప్పుడే పోయింది. ఎవరైనా తీసినా దొరికినా మర్యాదగా ఇచ్చేయండి. లైట్స్ ఆఫ్ చేస్తాను, హాల్లో పడేయండి. లైట్స్ ఆఫ్. పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళెందుకు? చేస్తానుండు. హలో ఎస్ఐ గారు,
లైట్స్ ఆన్. అంటే ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ వినియోగించుకోలేదన్నమాట. అందరినీ వెతకాల్సి వస్తుంది. అంటే కావాలని ఎవరు తీసినట్టున్నారు. కరెక్ట్ అరోరా. తీయటం అంటే దొంగతనం అవుతుంది. అంతేగా మరి, అందరూ హై క్లాసే కానీ దొంగ బుద్ధున్న వాళ్ళు ఎవరూ లేరు. అరోరా, బాగా గుర్తు తెచ్చుకో. అసలు నువ్వు నెక్లెస్ వేసుకున్నావా లేదా? ఏంటి సాహు, వేసుకొంది పోయింది అని ఎందుకంటాను? సాకేత్, స్వర్ణ, మీరే వెతకాలి. సాకేత్, నువ్వు జెంట్స్ని, స్వర్ణ లేడీస్ని చెక్ చేస్తుంది. ఏ స్వర్ణ, మీ అక్కను వెతుకుతావా? వాళ్ళ పార్టీకి వచ్చిన వాళ్ళు కాదు కదే. పార్టీకి రాకపోవచ్చు కానీ మనతో పాటే ఉన్నారుగా. అంటే సీతక్కను వెతుకుతావా? తను నిప్పు. అలాంటి పనులు సీతక్క చెయ్యదు కదా. డైమండ్ లాకెట్ ఉంది, 5 లక్షలు దాని విలువ. సొమ్ము మీద ఆశ నిప్పుకి చెదపట్టేలా చేస్తుంది. స్వర్ణ, నువ్వు సెర్చ్ చేయి. అరోరా, నేను చెప్తే వినలేదు చూడు. ఎంత ధైర్యంగా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిందో. నువ్వేంటి ఆమెను సపోర్ట్ చేస్తున్నావు? తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడేమంటావు వాసంతి? వద్దు వద్దు అన్నా, నీకేమైనా వాటా ఇస్తానందా? నాకేం తెలీదు. అసలు ఇది నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నొక్కి వేసుకుంటే వస్తుంది. చా, నీ గుణం తెలియక నిన్ను సపోర్ట్ చేసి తప్పు చేశాను. లేనితనం నిన్నిలా మార్చిందని నాకు తెలియదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నేను తీయలేదు, నాకేం తెలీదు. అబద్ధాలాడుకు. మెల్లగా నొక్కేసి చల్లగా జారుకుందామనా? ఇందాక నేను వెళ్తాను అన్నావు. అయితే ఖచ్చితంగా ఇది తను కావాలని చేసిన పనే. స్వర్ణ, ఏంటి నువ్వు కూడా బుద్ధి లేకుండా అలా మాట్లాడుతున్నావు? నేను ఎలాంటిదన్నో నీకు తెలీదా? నా గురించి అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటే? ఏంటి సిగ్గు లేకుండా స్వర్ణ మీద అరుస్తావు? పట్టుబడి తలంచుకొని నిలబడకుండా దాని మీద విరుచుకుపడతావే? ఆమెతో మనకెందుకు వాదన? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం కదా, వాళ్ళు వచ్చి తేలుస్తారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అడిగి మొత్తం బయట పెట్టిస్తారు. ఏంటక్క ఇది? ఎందుకు ఇలాంటి పని చేసావు? నువ్వు తప్పు చేసి ఆ అమ్మాయిని కొడతావి?
ఇలాంటి నీచమైన పనులు చేయకపోతే మేకప్ అసిస్టెంట్ గా వచ్చాను ఏదో ఒకటి ఇవ్వండి అంటే మేమే తలో 500 ఇచ్చేవాళ్ళం కదా. ఇంత ఆశపోతులకి టిప్పులేం సరిపోతాయి. ఛ! 10 మందిలో పరువు తీసావుగా. జగ్గు అన్నా అయిపోయిందా? 2 నిమిషాలన్నా. ఆ. అన్నా అయిపోయిందన్నా. సరే స్టార్ట్ చేయ ఒకసారి. ఓకే అన్నా. ఓకే అన్నా. అంతా ఓకే. ఓకే జగ్గు పర్ఫెక్ట్. రా. అన్న ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడన్నా. ఆ, సరే ఈ బండి డెలివరీకి ఇచ్చేసరా. అలాగే అన్నా. తొందరగా వెళ్ళొచ్చే. సరే అన్నా. ఓకే వెళ్ళు. హలో సీత, ఎక్కడున్నావు? నేను పార్లర్ దగ్గరికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు. సీత ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రఘు నన్ను దొంగని చేశారు రఘు. ఏమైంది? నిన్ను దొంగన చేశారా? అవును రఘు. సీత నేను ఇప్పుడు వస్తాను, ఆగు. ఎవరు ఈ అడ్రస్లో దొంగతనం జరిగిందని ఫోన్ చేశారు? నమస్తే ఎస్ఐ గారు. ఫోన్ చేసింది నేనే. అసలు ఏం జరిగింది? ఏం పోయింది? ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఏంటి? రేవ్ పార్టీనా? నో అలాంటిదేం లేదు సార్. మీరెవరు? మంగా ఫార్మాస్యూటికల్ ఎండీని. సరే విషయం చెప్పండి. తను ఏం చేసిందంటే ఇదిగోండి ఇది తీసింది. ఏంటమ్మాయి, పెద్దవాళ్ళు ఇళ్ళకు రాగానే పేదతనం తీరిపోయే దారులు వెతుక్కుంటారా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. ఇదెవరో కావాలనే నన్ను బ్లేమ్ చేయడానికి చేసిన పని. ఫారిన్లో హోటల్స్ పెట్టే స్థాయి వాళ్ళది. పార్లర్లో పని చేసుకొని బతికేదానివి నువ్వు. నిన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? బ్లేమ్ చేస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? గుడ్ క్వశ్చన్ సార్, చాలా బాగా అడిగారు. మీ కాంప్లిమెంట్స్ కోసం క్వశ్చన్ అడగలేదు. చెప్పు, నువ్వే తీసావు కదా? అయ్యో లేదు సార్, నేను తీయలేదు. మరి వేరే ఎవరో తీసి నీ బ్యాగ్ లో వేశారంటావు కదూ? అంత కాస్ట్లీ నగ తీసిన వాళ్ళు నీ బ్యాగ్ లో ఎందుకేస్తారు? తీసే ఇప్పుడు దాని విలువ తెలుసుంటుంది కదా. అయ్యో లేదు సార్, నేను తీయలేదు. మరి వేరే ఎవరో తీసి నీ బ్యాగ్ లో వేశారంటావు కదూ? అంత కాస్ట్లీ నగ తీసిన వాళ్ళు నీ బ్యాగ్ లో ఎందుకేస్తారు? తీసే ఇప్పుడు దాని విలువ తెలుసుంటుంది కదా. సో వేయరు. పోయిందని తెలిసాక అందరూ జాగ్రత్తగా ఉంటారు. అస్సలు కుదరదు. ఎందుకొచ్చిన కథలు గాని ఒప్పేసుకో. తప్పైపోయిందని చంపలేసుకో. తనంత తెలివైన దొంగ కాదు, మొదటి తప్పు కింద వదిలేయండి అని రికమెండ్ చేస్తా. నో అన్నావనుకో రిమైండ్కి పంపిస్తారు ఎస్ఐ గారు కదండి. తీసింది నువ్వే కదూ? తీయలేదు తీయలేదు తీయలేదు, నేను దొంగని కాను. తప్పైపోయిందని చంపలేసుకో. తనంత తెలివైన దొంగ కాదు, మొదటి తప్పు కింద వదిలేయండి అని రికమెండ్ చేస్తా. నో అన్నావనుకో
రిమైండ్ కు పంపిస్తారు ఎస్ఐ గారు కదండి. తీసింది నువ్వే కదూ? తీయలేదు తీయలేదు తీయలేదు, నేను దొంగని కాను. ఈవిడిలా చెప్పదు గాని స్టేషన్కి తీసుకువెళ్ళి మీ పద్ధతిలో మీరు విచారించండి. లాఠీ దెబ్బ పడితే గాని నువ్వు లూటీ సంగతి చెప్పేలా లేవు.